ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రివర్స్లో కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నట్లుగా కళ్ళ ముందు కనిపిస్తోంది. అప్పట్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న వైసీపీ అదే పని చేస్తోంది. ఎన్నికలు సక్రమంగా జరగలేదని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సీఈఓగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది ఆఫీసుకు వెళ్లి మరీ ఫైర్ అయ్యారు. ఇప్పుడు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ఎన్ని జరిగినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసేవారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే అంటోంది. పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే తమ ఫ్లాగ్షిప్ నినాదం 175కి 175 గెలుస్తామని అంటోంది. అయితే ఈ పరిణామాలు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీడీపీతో కుమ్మక్కై ఆయన ఎన్నికలు నిర్వహించారని అంటున్నారు. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్, అంటే గతంలో 2019 ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్కు సంబంధించి చంద్రబాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. అంటే అప్పటి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీతో కుమ్మక్క ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేదని ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ టీడీపీతో కుమ్మక్కై అలాగే చేసింది, అంటే సరిగ్గా ఎన్నికలు నిర్వహించలేదంటూ వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అంటే ఎలా చూడాలి? గతంలో అదే చెప్పింది టీడీపీ, ఇప్పుడు వైసీపీ కూడా అదే చెప్తోంది. అసలు మొత్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీలు ఏం చెప్తున్నాయి, పూర్తి సమాచారం ఏంటి? ఎస్ విజయ్, ఏదైతే మీరు చెప్పినట్లుగానే గతంలో 2019 ఎన్నికలు చూసుకుంటే ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది అప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అటు జగన్ పాదయాత్ర తర్వాత పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో అటు ఒక చంద్రబాబు కూడా కొంత ఫ్రస్ట్రేషన్ లో పోయినటువంటి పరిస్థితి కనపడింది. సాక్షాత్తు ఏదైతే గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల కార్యాలయానికి వెళ్ళి కూడా ఆయన అసహనం వ్యక్తం చేశాడు. ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలపైన తీవ్ర స్థాయిలో విమర్శించాడు. మీడియా ముఖంగా కూడా ఆయనపై విమర్శలు చేసినటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో 2019లో మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటానంటూ కూడా వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు గతంలో చూసాం. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి 2024 ఎన్నికలు మొన్న మే 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఎన్నికల ముందుగానే మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ పైన విమర్శలు చేస్తున్నారు. ఏదైతే మరి రీపోలింగ్ వ్యవహారం పైన ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదులు తీసుకోవట్లేదు, కనీసం పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆయన పైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీ క్యాడరు సజ్జలు కూడా పలుమార్లు టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తుంది. అటు కేంద్రం సహకారంతో మరి ఎన్నికల కమిషన్ పోలీస్ అధికారులు కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు సజ్జల ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జలు కూడా పలుమార్లు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలింగ్ వ్యవహారం పైన 13వ తారీఖు జరిగినటువంటి ఘటనల పైన అది తీవ్ర స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ఘర్షణలు తలెత్తాయి. ఈవీఎం ధ్వంసం జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందంటూ కూడా వారి వైసీపీ విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాత్రం ఖచ్చితంగా పారదర్శకంగా నేను ఎన్నికలు నిర్వహించాను, ఎక్కడ అటు టీడీపీ ఫిర్యాదులు అందినా అటు వైసీపీ ఫిర్యాదులు అందినా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుకి రిప్లై ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి కూడా పరిష్కార మార్గంగా కూడా ముందుకెళ్లారని చెప్తున్నారు. ఏదైతే ప్రతి అంశం పైన ఘర్షణ వాతావరణం కానీ అదేవిధంగా
ఈవీఎం ధ్వంసం చేసినటువంటి విషయంలో కూడా ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఎందుకంటే సిట్టు దర్యాప్తు అంటేనే ఎన్నికల కమిషన్ సవాల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే జరిగినటువంటి దాడులు ఇరు పార్టీల మీద కూడా చాలా చోట్ల కూడా మరి అటు వైసీపీ మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.